స్వామి, నేనెప్పుడు నిన్నేం అడగలేదు, మొట్టమొదటిసారి అడుగుతున్నాను. నాకు మంచి మొగుణ్ణి ప్రసాదించు స్వామి. మీ ప్రియ భక్తురాలు కోరిక తీర్చే సమయం ఆసనమైనది. నువ్వు అడగటం నేను కాదంటావా? ఇదిగో, నాకొక అందమైన భార్య కావాలి. ఆ అమ్మాయి చూడ్డానికి ఎలా ఉండాలంటే అతిలోక సుందరిలా ఉండాలి. షీ ఇస్ లావణ్య, యువర్ టీమ్ లీడర్. వెల్కమ్ టు ద టీమ్. థ్యాంక్ యూ. నిన్న వర్క్ ఇచ్చాను, ఫినిష్ అయిందా? నిన్న వర్క్ ఫినిష్ చేసి మెయిల్ చేయమని నన్ను చేసావా? ఏ లావణ్య, అసలు దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏంట్రా ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలరా దీంతో? తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆఫీస్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా తను చేస్తుంది. హీరోదిరా నువ్వు. నీకు ఏ అమ్మాయి అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. రియలీ? ఏంటి లవ్వా? నాలో ఇంత కొవ్వు చూసి కూడా లవ్వా అని ఎలా అడుగుతున్నా? నువ్వేం లావుగా లేవు, బొద్దుగా అందంగా ఉన్నావు అంతే. లావణ్య అంటే అందమనే అర్థం. అయితే ఫస్ట్ నువ్వే లవ్ లో పడిపోతావు. ఏంటి సిగ్గుపడుతున్నావు? నిజంగానా? నాకు కూడా తెలీదు లైఫ్ లో ఒకరిని లవ్ చేస్తానని, అందుకే కొత్తగా అనిపిస్తుంది. సగం దూరేవు కదా, మొత్తం దూరు. నువ్వు వర్క్ నేర్చుకుని ఆన్ సైట్ వెళ్తావు అనుకుంటే పక్క టీంలో అమ్మాయిలకి సైట్ కొడతావా? నేను మేనేజర్ అనుకున్నావా? మ్యారేజ్ మీ ఆవిడలో ఇంట్లో లేదు కదా, నైట్ సిట్టింగ్ వేద్దామా? బ్రాందీ విస్కీయా? కథ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది, చూడు. రీను వస్తున్నా. I like you. ఇప్పుడు ఏం చేయాలి? లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ వాడితో చెప్పేసే. బేసిక్ గా నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. అసలు అయినా నీకేం తక్కువే? అంతం తక్కువమ్మా. ఇందులో నా తప్పేమైనా ఉందా? ఈ సొసైటీలో ఇచ్చేవాడంటే తీసుకునేవాడికి ఎప్పుడూ లోకువే. బాడీ షేమింగ్ అంటావా? చిన్నప్పటి నుంచి చాలా మంది చాలాసార్లు చేస్తూనే వచ్చారు. నాకిది అలవాటే. పరాయి వాళ్ళంటే పర్వాలేదనుకున్నాను. ప్రేమించిన వాడే అంటే స్వామి, ఏంటి స్వామి ఇలా జరిగింది? స్వామి